విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటారుబిల్లిలో ఏప్రిల్ 3వ తేదీన శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఆలయం సినిమా షూటింగ్ను ప్రారంభిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు తెలుగు దుర్గారావు తెలిపారు. ఈ సందర్భంగా గజపతి నగరంలో మాజీ మంత్రి పడాల అరుణను సినిమా షూటింగ్కు క్లాప్ కొట్టేందుకు సోమవారం ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గంలో సినిమాలు తీయడం శుభ పరిణామం అని అన్నారు. అందులోనూ ఆలయం పేరుతో నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి తనను పిలవడం ఆనందంగా ఉందని అన్నారు. కనుమరుగవుతున్న ఆలయాలను, ఆలయాల భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఆలయం అనే ఒక సినిమాని ఆయనే రచయిత, ఆయనే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా ఆయనే చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కలియుగంలో సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేసి వెర్రి తల్లు అన్నట్టు ప్రపంచం పోకళ్ళు ఎక్కితే వెళ్ళిపోతుంటే, మరి సనాతన ధర్మాన్ని, మన ఆలయ సంపదని, ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అన్ని రకాల వారు, అన్ని మతాల వారు అందరూ ఉంటారు. అయినా సరే మనది హైందవ సంస్కృతి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు హైందవ సంస్కృతికి చాలా పరిరక్షించాలని, అదేవిధంగా దాన్ని అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ కూడా సనాతన మార్గంలో నడవాలని ఒక మంచి ఆలోచనతో ఆయన ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈరోజు సోదరులు దుర్గారావు గారు వచ్చి, అమ్మ ఆలయం అనే సినిమా తీస్తున్నాం, మీరు రావాలి అంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను. ఎందుకంటే భగవంతుడు లేనిది మనం లేవు, మనం లేకపోతే సృష్టి లేదు. ఆ సృష్టిని ఒక మంచి మార్గంలో కానీ తీసుకెళితే ప్రపంచం అంతా బాగుంటుందని ఒక మంచి సత్సంకల్పంతో ఈరోజు చేస్తున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ధర్మం నడవాలి. ధర్మం ఉంటేనే మనిషి మనుగడ చాలా బాగుంటుంది.